హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 125వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అంతలో మీడియా వాళ్ళు వ్యాన్లు బయట ఆగాయి. 4-5 న్యూస్ ఛానళ్ళ వాళ్ళు మైకులు కెమెరాలు పట్టుకొని అమల వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూనే అభినందన్కి ఒక్కసారిగా గుండె ధర పెరిగింది. తన గురించి ఏమైనా బయటికి పాకిందా? అందుకోసమే వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని వస్తున్నారా అని అనిపించింది అభినందన్కి. వాళ్ళు వచ్చేది నందిని కోసం అని ఊహించే పరిస్థితుల్లో అతడు లేడు. ఎందుకంటే నందిని సెలెక్ట్ అవుతుందేమో అని అనుమానం ఉంది, కానీ అంత గొప్ప స్థాయిలో సెలెక్ట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. కాబట్టి అతను పేపర్ చూడడం కానీ ఎలాంటివి కూడా చేయలేదు. కాబట్టి అతనికి నందిని గురించి ఏమీ తెలియదు. తప్పు చేసిన వాడు అనుక్షణం తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ ఉంటాడు కదా. అలాగే అభినందన్ కూడా తన తప్పు ఎప్పుడు బయటపడుతుందో అని భయపడుతూనే ఉన్నాడు అనుక్షణం. ఇప్పుడు ఇలా మీడియా వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసరికి గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటూ ఉన్నాడు. ఒకవేళ తన గురించి బయటపడితే ఏం చేయాలి, ఇప్పటికిప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో ఒక మీడియా రిపోర్టర్ అభినందన్ని గుర్తుపట్టి బయట కూర్చున్న అభినందన్ దగ్గరికి నేరుగా వచ్చాడు. అతను అలా వెళ్ళడంతో మిగతా వాళ్ళందరూ కూడా అతనిని అనుసరిస్తూ అభినందన్ దగ్గరకే వచ్చారు. వాళ్ళు అలా నేరుగా అభినందన్ దగ్గరికే వస్తూ ఉండడంతో అభినందన్ అనుమానం పూర్తిగా బలపడింది. తడబడే చూపులతో బెదురుగా నిలబడ్డాడు అభినందన్. అభినందన్ని చేరుకున్న ఆ రిపోర్టర్ మైక్ అభినందన్ దగ్గరికి తీసుకువస్తూ, ఇంత పెద్ద విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని అడిగాడు. అర్థం కాక చూస్తూ ఉన్నాడు అభినందన్. చుట్టూ ఉన్న వాతావరణం చూసి, అప్పుడే మీరు మీ ఏర్పాట్లలో ఉన్నారా? అన్నీ తెలుసుకుని ఇంత పెద్దగా పార్టీ చేయాలని నిర్ణయించుకున్నారు అన్నమాట అని అనడంతో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అన్నాడు అభినందన్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పల్లెటూరు నుండి వచ్చిన ఒక అమ్మాయి ఇంత పెద్ద విజయాన్ని సాధించింది అంటే మామూలు విషయం కాదు. మాకు తెలిసి అది మీ భార్య అవ్వడం వల్లే అయ్యుంటుంది. మీరే తనని ఇంతలా ఎంకరేజ్ చేసి ఉండుంటారు అని అన్నాడు ఆ రిపోర్టర్. అతని మాటలకి విషయం అర్థమైంది అభినందన్కి. అంటే వీళ్ళంతా నందిని కోసం వచ్చారా? ఈ పార్టీ కూడా నందిని సెలెక్ట్ అవ్వడం వల్ల చేస్తున్నారు అని అనుకుంటున్నారా అని అనుకుని ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక చిన్న నవ్వు నవ్వాడు అభినందన్. మీ నవ్వు చూస్తూనే అర్థమవుతుంది మీ భార్య విజయం వెనుక మీ హస్తం ఉందని. మీరు కలెక్టర్ కాబట్టి తనని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ తనని ఈ స్థానంలో నిలబెట్టారు. కానీ ఇది మామూలు విజయం కాదు. తను ఎంత కష్టపడిందో, మొదటి అటెంప్ట్లోనే ఇంత గొప్ప విజయం ఎలా సాధించింది మీ మాటలో వినాలని అనుకుంటున్నాము అని అడిగారు వాళ్ళు. ఇంటి లోపల నుండి బయటకి వచ్చిన నందిని, స్రవంతి అందరూ కూడా అభినందన్ వైపే చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడా అని స్రవంతిలో కంగారు. వదిన ఎగ్జామ్ రాసిందని కూడా తెలియదు కదా అన్నయ్యకి. ఇప్పుడు ఏమంటాడో, అందరి ముందు పరువు ఏమైనా పోతుందో ఏమో అనుకొని చూస్తూ ఉంది. కానీ అభినందన్ ఊసర వెళ్ళి అని తెలియదు కదా తనకు.
పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ తన పరువును ఎలా పోగొట్టుకుంటాడు? తనకు తెలియకుండా తన భార్య ఎగ్జామ్ రాసిందని అందరికీ తెలిస్తే తన పరువు ఏమవుతుంది? అందుకే అది బయట పెట్టాలని అనుకోలేదు అభినందన్. నందినికి ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా తనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ విషయం వాళ్లకు తెలియకుండా మాట్లాడాలి అని అనుకున్నాడు అభినందన్. ఇందులో నాదేముంది? అంతా తన పట్టుదల మాత్రమే. తనకు ముందు నుండి కూడా సాధించాలి అనే తపన ఉండేది. ఎప్పుడూ కూడా చదువుతూ ఉండేది. ఎప్పుడైనా తనకు అనుమానం వస్తే మాత్రమే దాన్ని నేను నివృత్తి చేసేవాడిని. అంతే తప్పితే ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని అన్నాడు అభినందన్. అది విన్న రిపోర్టర్ కెమెరా వైపుకు తిరిగి, అతను ఒక కలెక్టర్ అయ్యుండి ఇప్పుడు అతని భార్య ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యిందంటే అందులో అతని పాత్ర ఎంత ఉందో మనమందరము ఊహించగలము. కానీ అది కేవలం ఆమె యొక్క ప్రయత్నం, ఆమె యొక్క గెలుపు అంటూ తన భార్యకే పూర్తి క్రెడిట్ని ఇస్తూ తన నిడారంబరతను మరోసారి చాటుకున్నాడు కలెక్టర్ అభినందన్ అంటూ చెబుతూ ఉన్నాడు ఆ రిపోర్టర్. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అబ్బో పర్వాలేదే, క్రెడిట్ని తన ఖాతాలో బాగానే వేసుకుంటున్నాడు అని అనుకున్నారు నందిని వాళ్ళు. స్రవంతి అయితే నోరు తెరిచేసింది. ఎంతలా గొడవ చేస్తాడో చెప్పకుండా ఎగ్జామ్ రాసినందుకు అని అనుకుంటుంటే, అలా కాకుండా ఏమీ తెలియనట్టుగా ఎలాంటి కోపం ప్రదర్శించకుండా వారికి సమాధానం చెబుతూ ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది స్రవంతికి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు జగతికి. భార్య ఐఏఎస్ అవ్వడం ఏంటి? ఎగ్జామ్స్ ఎప్పుడు రాసింది? అసలు వద్దన్నాడు కదా, ఊరుకుంది కదా అనుకుని అర్థం కాక నందిని వైపు చూస్తూ ఉంది జగతి. అభినందన్ చెప్తున్న మాటలు విని అమల సన్నగా నవ్వుకుంది. ఇంతకు మించి ఇంకేం చేస్తాడులే అని అనుకుంది. వాళ్ళందరూ అక్కడ నిల్చున్న నందినిని చూస్తూ అభినందన్ నుండి జరిగి నందిని వైపుకు వచ్చారు. నందిని దగ్గర మైక్ పెట్టి, ఇదంతా మీ యొక్క గెలిపే అంటున్నాడు మీ భర్త. కానీ మేము అర్థం చేసుకోగలం. మీ భర్తను చూసే మీరు ఇలా అయ్యి ఉంటారని, అతన్ని చూసే మీకు సాధించాలనే కోరిక పుట్టి ఉంటుందని, ఇందులో మీ భర్త సహకారం ఎంత ఉంటుందో మేము ఊహించగలము. కానీ అది మీ నోటి నుండి వినాలని అనుకుంటున్నాము అని అన్నారు వాళ్ళు. నందిని ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 126వ భాగంలోకి వెళ్దామా? నేను ఎంతో సాధించానని మీరందరూ చెబుతున్నారు. కానీ నాకు అర్థం కావడం లేదు. అసలు నేను ఏం సాధించాను? కేవలం నా మొదటి అడుగు మాత్రమే పడింది నా గమ్యానికి చేరుకోవడానికి. నేను సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను నా ఉద్యోగంలో చేరిన తర్వాత కొంతమంది నీచుల్లా కాకుండా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాను అంటూ అభినందన్ వైపుకు చూసింది నందిని. ఆ మాటలు, ఆ చూపులు సూటిగా తగిలాయి అభినందన్కి. అందరూ నందిని ఎటువైపు చూస్తుందో అటువైపుగా తిరిగి మళ్ళీ నందిని వైపుకు తిరిగారు. ఒకవేళ ఈరోజు నేను సాధించింది గొప్ప విజయమే అయితే దాని వెనుక ఉంది కేవలం మా అమ్మ, ఇంకా నా స్నేహితుడు నందగోపాల్ మాత్రమే. అమ్మ మాటలు, అమ్మ ప్రోత్సాహం నన్ను ఇంతదాకా తీసుకువచ్చాయి. అది సాధించడానికి అడుగడుగునా నా స్నేహితుడు సహకారం అందించాడు.
నా ఈ కోరిక ఏదో సంవత్సరం క్రితం మొదలైనది కాదు. నా చిన్ననాటి నుండి వింటున్న అమ్మ మాటల నుండి మొదలైంది. కాబట్టి ఈ విజయం కేవలం అమ్మది మాత్రమే. కానీ ఈ మొదటి అడుగు వేయడానికి కూడా నేను ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది అని అంది నందిని. అడ్డంకులు ఏంటి అని అన్నారు అందరూ. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడి దాకా వచ్చారు. మీరందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత నందిని అన్ని విషయాలు చెబుతుంది అని అంది అమల మధ్యలోకి వచ్చి. మీ కూతురిపై మీకు అంత నమ్మకం ఏంటి? ముందే పార్టీ అరేంజ్ చేశారు అని అడిగారు వాళ్ళు. అమల అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పార్టీ పెట్టింది నా కొడుకు కోడలు మొదటి పెళ్లి రోజు అని మీరు ఏదేదో అంటున్నారు ఏంటి అని మధ్యలో జగతి కల్పించుకొని అంది. ఏంటి ఈరోజు అభినందన్ నందినిలో పెళ్లి రోజా అని అన్నారు వాళ్ళు. అవును, అందుకే ఈ పార్టీ కూడా ఏర్పాటు చేశారు అని అంది జగతి. నిజమేనా మేడం అని అడిగారు అమలను చూస్తూ వాళ్ళు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని అంది అమల. సరే అన్నారు వాళ్ళంతా. మరొక గంట తర్వాత పార్టీ మొదలైంది. అప్పటికే చిన్నగా చీకట్లు అలుముకోవడం మొదలుపెట్టాయి. అందరూ చక్కగా తయారై స్టేజీ దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్న టేబుల్పై పెద్ద కేక్ని పెట్టారు. దానిపై నుండి కవర్ని తీయగానే అది చూసి షాక్ అయ్యాడు అభినందన్. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ పెళ్లి రోజు కోసం అని చెప్పారు. కానీ దానిపై కంగ్రాచ్యులేషన్స్ నందిని అని మాత్రమే ఉంది. వారి పెళ్లి రోజుకు సంబంధించిన ఎలాంటి సందేశం కూడా ఆ కేక్ పైన లేదు. అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. అభినందన్ మొహంలో రంగులు మారిపోతున్నాయి. జగతి కూడా అది చూసి అభినందన్ వైపు చూస్తూ, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది? పెళ్లి రోజు అంటూ పిలిచి ఇలా అవమానిస్తున్నారు. అసలు నందిని సెలెక్ట్ అవ్వడం ఏంటి? తను ఎప్పుడు ఎగ్జామ్స్ రాసింది? ఇందాక నుంచి అడుగుతుంటే చప్పుడు చేయవేంటి అంటూ కొడుకును పట్టుకుని అడుగుతూ ఉంది జగతి. అభినందన్ ఏమీ మాట్లాడడం లేదు. కేక్ కట్ చేసి ఒక ముక్క తీసి తల్లి నోట్లో పెట్టింది. ఆ తర్వాత రెండో ముక్క తీసి నందగోపాల్ నోట్లో పెట్టింది నందిని. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు, మీడియా వాళ్ళతో సహా. పెళ్లి రోజు అన్నారు, భర్తను పట్టించుకోకుండా పక్కన స్నేహితుడితో ఏంటన్నట్లుగా, అతను ఎవరు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. అది చూసి కోపంతో రగిలిపోతున్న అభినందన్ తన చేతిలో ఉన్న సెల్ తీసుకుని నళిని వీడియోని అప్లోడ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అది ఒక కంట గమనిస్తున్న నందిని అభినందన్ దగ్గరగా వెళ్ళి చేతిలో ఉన్న సెల్ లాక్కొని నందగోపాల్ చేతిలో పెట్టి, అలా దూరంగా నిలబడ్డావేం అభి, ఇలా రా అంటూ కేక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక కేక్ ముక్క కోసి అతని చేతిలో పెట్టింది. అంతకుముందు నందగోపాల్కి నోట్లో పెట్టిన నందిని తన భర్తకు మాత్రం చేతిలో పెట్టడం చూసి అందరూ జాలిగా అభినందన్ వైపుకు చూస్తూ ఉన్నారు. నా సెల్ ఇవ్వు అంటూ లాక్కోబోయాడు అభినందన్. ఇప్పుడు దాంతో పనేముంది అని అంటూ నందగోపాల్కి సైగ చేసింది నందిని. నళిని నైనా కూడా అభినందన్ని ఎక్కడికి కదలకుండా అతని పక్కనే నిలబడ్డారు. అదంతా భరించడం ఇక అభినందన్ వల్ల కావడం లేదు. అందరూ తన వైపు చూస్తున్న జాలి చూపులను చూసి
ఎలాగైనా ఈ సంఘటనను తనకు అనువుగా మార్చుకోవాలి అని అనుకున్నాడు. వెంటనే తన మనసులో తన ఆలోచనకు రక్తి కట్టించాడు అభినందన్. ఏం చేయాలో ఆలోచించుకుని ఒక్కసారిగా తన పక్కన నిలబడ్డ ఇద్దరు మరదలను ఎదిరించి కొడుతూ కేక్ని విసిరి కొట్టాడు. అందరూ అభినందన్ వైపే చూస్తూ ఉన్నారు. మీడియా వాళ్ళు తమ కెమెరాలకు పని చెప్పారు. నందిని చెయ్యి పట్టుకొని లాగి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు మరీ ఇంతలా బరి తెగిస్తావని అనుకోలేదు. వాడంటే ఇష్టమైనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంతమంది మధ్యన నన్ను పిచ్చివాడిని చేసి సిగ్గు లేకుండా వాడితో కులుకుదాం అనుకున్నావా? అంటూ మాటలు తూడాడు అభినందన్. అభి, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో అంటూ గట్టిగా అరిచింది అమల. ఆహాహా, ఏం తల్లి, ఏం కూతుర్లు! ఇక్కడ ఇదంతా నీకు తెలియకుండానే జరుగుతుందా? ఇదంతా నీకు తెలిసే కదా? ఆ నరసింహం అంటే నీకు పడకనే కదా దాన్ని నా కంట కట్టావు. కానీ ఇది మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని బుద్ధి పోనించుకోలేదు. ఎప్పుడు వాడి గురించి మాట్లాడుతుంటే ఏదో స్నేహం అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నాకు. ఒక పక్క నాతో కాపురం చేస్తూనే వాడితో చాటుమాటుగా రంకు సాగిస్తూ వచ్చింది అని అభినందన్ అనడంతో అభినందన్ మాటలకు విస్తుపోయి చూస్తున్నారు స్రవంతి ఇంకా జగతి ఇద్దరూ కూడా. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.